చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని నా గతమేదో తవ్వుకుంటున్నాను. ఇనుప కంచెల వెనుక నా ప్రాణం ఎదురు చూస్తున్న చావును లెక్కిస్తోంది. చేసిన పాపాలు నా కళ్ళ ముందు కదలాడుతూ నన్ను నిలదీస్తున్నాయి. వెలుగును వదిలి చీకటిని కోరుకున్నందుకు కాలం నన్ను నలిపేస్తోంది. రేపటి సూర్యుడిని చూసే భాగ్యం నా కళ్ళకు లేదని తెలిసిపోతుంది. సమాజం నన్ను ఒక క్రూరమైన హంతకుడిగా ముద్ర వేసేసింది. చట్టం నా మెడకు ఉరితాడును సిద్ధం చేస్తూ రోజులు లెక్కిస్తోంది. న్యాయమూర్తి అడిగిన ఆఖరి కోరిక నాలో వణుకు పుట్టించింది. చనిపోయే ముందు ఏం కావాలని అడిగితే నా గుండె అలసిపోయింది. ఆస్తిపాస్తులు వద్దు, సుఖ సంతోషాలు వద్దు అని నా మనసు అరిచింది. నా కనుపాపల ముందు కేవలం నా కన్న తల్లి ముఖమే కదలాడింది. మా అమ్మను ఒక్కసారి చూపించండి అంటూ బ్రతిమాలాను. నా ఆఖరి శ్వాస ఆమె ఒడిలోనే వదలాలని నా ప్రాణం కొట్టుకుంటోంది. తప్పుడు దారిలో నడిచిన ఈ పాపికి అమ్మే ఆఖరి ఆశ్రయమైంది. నేను చేసిన ద్రోహాలన్నీ ఒక్కసారిగా నా కళ్ళ ముందు సుడులు తిరిగాయి. ఎవరికీ కీడు చేయని నా చేతులు ఎందుకు ఎన్ని ఘోరాలు చేశాయి? డబ్బు పిచ్చిలో పడి బంధాలను కాలరాసిన రోజులు గుర్తొస్తున్నాయి. నా అహంకారం నన్ను ఈ ఉరికొయ్య వరకు తీసుకువస్తుందని అనుకోలేదు. ప్రతి రాత్రి నా మనస్సాక్షి నన్ను చంపుతుంటే నేను భరిస్తూ వచ్చాను. ఇవాళ చట్టం వేసే శిక్ష కంటే నాలోని పశ్చాత్తాపమే నన్ను ముక్కలు చేస్తుంది. అమ్మ పిలుపు వినాలని నా చెవులు ఎంతగానో ఆరాటపడుతున్నాయి. చిన్నప్పుడు నా తల నిమిరిన ఆ చేతుల స్పర్శ కోసం తపిస్తున్నాను. నేను చేసిన పాపానికి ఆ దేవతకు ఎంతటి తలవంపులు తెచ్చానో కదా. ఊరంతా నన్ను చీత్కరించుకుంటూ ఉంటే అమ్మే నా కోసం ఏడుస్తూ ఉంటుంది. జైలు అధికారులు నా అభ్యర్థనను మన్నించి మా అమ్మను పిలిపించారు. ఆ అడుగుల శబ్దం వినబడుతూ ఉంటే నా గుండె వేగం పెరుగుతోంది. ఇనుప తలుపుల అవతల నా కన్న పేగు నిలబడి ఉందని తెలిసింది. భయంతో, బాధతో నా కళ్ళల్లో నీరు సుడులు తిరుగుతోంది. అమ్మను చూడగానే నాలో ఒక వింత ఆక్రోశం పెల్లుబికింది. నా ఆఖరి మాటలు ఈ లోకానికి ఒక కనువిప్పు కావాలి అనుకున్నాను. తలుపులు తెరుచుకున్నాయి. నా కన్న తల్లి లోపలికి అడుగుపెట్టింది. వణుకుతున్న అడుగులతో, జీర్ణించుకోలేని బాధతో అమ్మ నడిచి వస్తోంది. నన్ను చూసి ఆమె కళ్ళల్లో నదిలా పారుతున్న కన్నీరు నన్ను కాల్చేస్తుంది. నా చిట్టి తండ్రి అంటూ ఆమె పెట్టిన కేక నా గుండెను చీల్చేసింది. పెంచిన బంధం ఇనుప కంచెల అవతల నన్ను చూసి విలవిల్లాడిపోయింది. ముసలితనంలో అండగా ఉంటాను అనుకుంటే ఉరితాడుకు నేను దొరికిపోయాను అని ఆమె ఏడ్చింది. ఆమె చేతులు నన్ను తాకాలని ఆ ఇనుప ఊచల మధ్య నుంచి వచ్చాయి. కడుపు కోతతో ఆ అమ్మ పడుతున్న నరకం నా కళ్ళ ముందే కనిపిస్తోంది. నువ్వు ఏ తప్పు చేయలేదు కదరా అని నన్ను గట్టిగా అడిగింది. లోకమంతా నిన్ను హంతకుడన్నా నేను నమ్మను అంటూ ఆమె రోధించింది. ఆ కన్నపేగు ఆవేదన చూసి అక్కడ నిలబడిన పోలీసులు కూడా కన్నీరు పెట్టారు. కానీ నా కళ్ళలో ప్రేమ స్థానంలో విపరీతమైన కోపం ఆవరించింది. నన్ను కన్నందుకు ఆమె పడుతున్న బాధను చూసి నా రక్తం మరిగింది. ఒక తల్లిగా ఆమె నా కోసం పడ్డ కష్టం నా మదిలో మెదిలింది. అయినా నా మనసులో ఒక భయంకరమైన సత్యం నన్ను నిలదీస్తోంది. నా కళ్ళల్లో కన్నీళ్లను దాచుకొని నేను ఒక రాయిలా మారిపోయాను. అమ్మ పలకరింపులు నా చెవులకు సీసం పోసినట్లుగా అనిపించాయి. ఎంతటి ఘోర కలిగేది! కన్న తల్లి నా మరణానికి మూలమని గుర్తొచ్చింది. ఆమె ముఖంలో కనిపిస్తున్న అమాయకత్వం వెనుక ఉన్న తప్పు నాకు తెలిసింది. నా జీవితాన్ని శ్మశానంగా మార్చిన ఆ చేతులను ఇప్పుడు నేను చూస్తున్నాను. చుట్టూ ఉన్న ప్రపంచం మా ఇద్దరి బంధాన్ని చూసి జాలిపడుతోంది. కానీ లోపల ఉన్న అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలవుతుందా అని చూస్తోంది. అమ్మా అని పిలవాల్సిన నా గొంతులో ఒక పగ దాగి ఉంది. నిన్ను ఆఖరిసారి ముద్దాడాలని నేను ఇక్కడికి రమ్మనలేదు. నా చావుకు కారణమైన మొదటి నేరస్తురాలిని చూడడానికే పిలిచాను. నీ కన్నీళ్లు నా పాపాలను అడగలేవని నాకు బాగా తెలుసు. ఈ కారాగార గోడల సాక్షిగా మన బంధానికి ముగింపు ఇవ్వాలి అనుకున్నాను. పోలీసులు నన్ను అమ్మ దగ్గరికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. నేను నెమ్మదిగా అమ్మ వైపు అడుగులు వేస్తూ వెళ్ళాను. నా మనసులో ఉన్న తుఫానును ఎవరూ ఊహించలేకపోయారు. అమ్మ నన్ను కౌగిలించుకోవాలి అని తన చేతులను చాచింది. కానీ నేను క్షణంలో ఒక మృగంలా మారి ముందుకు ఉరికాను. నా కన్న తల్లి ఆమె అని కూడా చూడకుండా ఆమె చెంపపై గట్టిగా కొట్టాను. నా దెబ్బకు అమ్మ ఒక్కసారిగా కింద పడి ఏడవడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న పోలీసులు ఆ దృశ్యం చూసి నిర్ఘాంతపోయి నిలబడ్డారు.
ఏం చేస్తున్నావురా దుర్మార్గుడా అంటూ నా పైకి పరిగెత్తుకు వచ్చారు. చావబోయే ముందు కన్న తల్లిని కొట్టిన నన్ను వాళ్ళు అసహ్యించుకున్నారు. నన్ను పట్టుకొని వెనక్కి లాగుతూ లాఠీలతో కొట్టడానికి సిద్ధమయ్యారు. కానీ నా కళ్ళల్లో ఉన్న ఆవేశం చూసి వాళ్ళు కూడా వెనకడుగు వేశారు. నన్ను తాకకండి, ఈమెను అడగండి అంటూ నేను గట్టిగా అరిచాను. కింద పడిన అమ్మ నన్ను నమ్మలేనట్లుగా గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. నన్ను కొట్టావా కొడుకా అంటూ ఆకాశం వైపు చూసి రోదించింది. నేను చేసిన ఆ పనికి జైలు గది మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఒక హంతకుడు తన తల్లిపైనే దాడి చేయడం చట్టానికి కూడా వింతగానే తోచింది. కానీ నా మనసులోని ఆవేదన ఆ దెబ్బతోనే బయటకు వచ్చింది. చిన్నప్పటి నుంచి నాలో పెరిగిన కోపమంతా ఆ చేతుల్లోకి చేరింది. నన్ను ఈ ఉరికొయ్య వరకు తెచ్చినందుకు నా ప్రతీకారం ఇది అన్నాను. అమ్మ శరీరంపై పడిన దెబ్బ కంటే నా మాటలు ఆమెను గాయపరిచాయి. పోలీసులు నన్ను బంధించి గోడకు నిలబెట్టి గట్టిగా నిలదీశారు. ఎందుకురా కన్న తల్లిని ఇంతలా హింసిస్తున్నావు అని కోపంగా వాళ్ళు అడిగారు. సమాధానం చెప్పడానికి నా గొంతులో ఎన్నో నిజాలు సిద్ధంగా ఉన్నాయి. నేరస్తుడిగా మారిన నా ప్రయాణం ఎక్కడ మొదలైందో నేను చెప్పాలనుకున్నాను. అమ్మ కన్నీటి వెనక ఉన్న అపరాధ భావాన్ని నేను గమనించాను. ఈ సమాజం నన్ను మాత్రమే తిడుతోంది, కానీ అసలు నిజం వేరే ఉంది కదా. ప్రతి నేరగాడి వెనక ఒక పెంపకం ఉంటుందని రుజువు చేయాలనుకున్నాను. నా దెబ్బకు అమ్మకు బుద్ధి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నా ఆవేదనను ఆ దెబ్బ రూపంలోనే నేను చూపించగలిగాను. రక్త సంబంధం ముక్కలైన క్షణం అది. కన్నపేగు కళ్ళనీళ్లు పెట్టిన సమయం అది. ఊహించని ఈ షాక్ నుంచి ఎవరూ కోలుకోలేకపోయారు అక్కడ. నా నోటి నుంచి రాబోయే నిజాల కోసం అందరూ ఊపిరి బిగబట్టి వింటూ ఉన్నారు. ఎందుకు కొట్టానా అని అడుగుతున్నారా? ఈమెను ఒకసారి అడగండి సార్ అని నేను గట్టిగా అరిచాను. చిన్నప్పుడు నేను పక్కింట్లో పెన్సిల్ దొంగతనం చేసినప్పుడు ఈమె ఏం చేసింది సార్? నన్ను కొట్టి బుద్ధి చెప్పాల్సింది పోయి నవ్వి నన్ను వెనకేసుకొచ్చింది. నేను చేసిన చిన్న చిన్న తప్పులన్నీ ఈమెకు చాలా ముద్దు ముద్దుగా అనిపించాయి. బడిలో ఎవరినైనా నేను కొట్టి వస్తే నా కొడుకే గొప్పవాడు అని మురిసిపోయింది. ఆ రోజే నా చెంప పగలగొట్టి ఉంటే ఈరోజు నా మెడకు ఉరితాడు పడేదా? ప్రతి నేరానికి ఈమె ఇచ్చిన ప్రోత్సాహమే నాకు ఊపిరిపోసింది. ప్రేమ పేరుతో ఈమె నా చుట్టూ ఒక పాపపు సామ్రాజ్యాన్ని నిర్మించింది. నేను పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తూ ఉంటే దాచిపెట్టి సంతోషపడింది. కన్న తల్లిగా నన్ను మంచి మార్గంలో పెట్టాల్సిన బాధ్యతను మర్చిపోయింది. సమాజం నన్ను నేరస్తుడంది, చట్టం నన్ను హంతకుడు అని పిలుస్తుంది. కానీ నన్ను ఈ నరక కూపంలోకి నెట్టిన మొదటి ముద్దాయి మా అమ్మే. అతి ప్రేమ అనేది పిల్లలకు పెట్టే విషం అని ఈమెకు తెలియకుండా పోయింది సార్. తప్పును తప్పుగా చూపించని తల్లి కొడుకు పాలిట కాలయమురే అవుతుంది కదా. నేను చనిపోతున్నానన్నే బాధ కంటే నన్ను ఈ స్థితికి తెచ్చింది నా అమ్మే అన్నదే నా బాధ. ఇవాళ నా ప్రాణాలు పోతున్నాయి, రేపు ఈమె ఒంటరిగా మిగిలిపోతుంది. నన్ను ఉరి తీసే ముందు నా మనసులోని ఈ భారాన్ని దించుకోవాలనుకున్నాను. నా మాటలు వింటూ ఉంటే కింద కూర్చున్న అమ్మ తలదించుకొని ఏడుస్తూ ఉంది. అవును, నేను చెప్పే ప్రతి మాటలోనూ నిజం ఉందనే విషయం ఆమెకు తెలుసు. నన్ను ఎంతగానో ప్రేమించింది, కానీ క్రమశిక్షణ నేర్పడాన్ని మర్చిపోయింది. ఫలితం ఇవాళ ఒక హంతకుడిని కన్న తల్లిగా సమాజంలో నిలబడింది. పోలీసులు నా మాటలు విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయారు. నన్ను కొట్టడానికి ఎత్తిన లాఠీలు నెమ్మదిగా కిందకు దించేశారు. తల్లిపై దాడి చేసిన నేరగాడిలా ఒక అభాగ్యుడు అయిన బిడ్డ కనిపించాడు వాళ్ళకు ఇప్పుడు. అమ్మ చేసిన పొరపాట్లే, అతి ప్రేమి నా జీవితాన్ని ఎలా నాశనం చేశాయో అర్థమైంది. కన్న తల్లిని కొట్టిన పాపాన్ని నేను మోయడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ నా జీవితాన్ని బలి తీసుకున్న ఆమె తప్పును కూడా లోకానికి చెప్పాలి. ఏ తల్లి తన బిడ్డను ఇలాంటి ఉరికొయ్య వరకు తీసుకురాకూడదు, ఏ తండ్రి ఇలా చేయకూడదు. నా నిలదీతకు సమాధానం లేక అమ్మ మౌనంగా కన్నీరు మున్నీరవుతోంది. నా ఆవేదన మొత్తం కరిగిపోయి నా కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు తిరిగాయి. సమయం ముగిసిపోతుంది. జైలు అధికారులు నా వైపు నడిచి వస్తున్నారు. నా మెడకు ఉరితాడు వేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. కింద పడి ఏడుస్తున్న అమ్మను చూసి నా గుండె ఆఖరిసారిగా ద్రవించింది. నెమ్మదిగా
అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళపై తలపెట్టి క్షమాపణ అడిగాను. నన్ను క్షమించమ్మా, నిన్ను కొట్టాలని నాకు లేదు అంటూ ఏడ్చాను. కానీ నా చావు కనీసం రాబోయే తరాలకైనా ఒక పాఠం కావాలని అలా చేశాను. పిల్లల తప్పులను వెనకేసుకొచ్చే ప్రతి తల్లిదండ్రికి ఇది ఒక హెచ్చరిక. క్రమశిక్షణలేని ప్రేమ ఎంతటి ప్రమాదమో నా జీవితమే అందుకు ఒక ఉదాహరణ. అమ్మ నన్ను గట్టిగా హత్తుకొని ఏడవాలని చూసింది. కానీ నాకే సమయం లేదు. జైలు గార్డులు నన్ను ఉరికొయ్య వైపు నడిపించుకుంటూ వెళ్తున్నారు. వెనుదిరిగి చూశాను. అమ్మ స్పృహ తప్పి కింద పడిపోవడం కనిపించింది. నా కళ్ళు మూసేశారు. నా గతం మొత్తం కనుమరుగైపోతుంది. ఉరితాడు నా మెడకు తగులుతూ ఉంటే చావు భయం నాలో కలగలేదు. ఎందుకంటే నా మనసులోని నిజాన్ని లోకానికి చెప్పేశాననే తృప్తి ఉంది. నేను చేసిన తప్పులకు ఈ శిక్ష సరైనదే అని నా మనస్సాక్షి అంది. నా ప్రాణం గాల్లో కలిసిపోయే క్షణం ఆసన్నమైంది. ఇక్కడ సమాజమా, నాలాంటి నేరస్తులను చూసి అసహ్యించుకోండి, తప్పులేదు. కానీ వాళ్లను ఆ స్థాయికి తెచ్చిన పెంపకాన్ని కూడా ప్రశ్నించండి. ప్రతి ఇల్లు ఒక బడి కావాలి. ప్రతి తల్లి మొదటి గురువు కావాలి. తప్పును మొదట్లోనే తుంచేస్తే ఏ బిడ్డ ఇలా ఉరికంబం ఎక్కడు. ఎవరూ నేరస్తులు కారు. నా ఆఖరి శ్వాస ఈ కారాగార గాలిలో కలిసిపోతుంది నెమ్మదిగా. నా కళ్ళు ముందు చీకటి ముసురుకుంటుంది. లోకం దూరమవుతుంది. అమ్మా, నువ్వు ఏడవకు. నేను పోయినా నా మాటలు ఇక్కడే ఉంటాయి. కనీసం ఇకనైనా పిల్లలను సరైన మార్గంలో పెంచమని అందరికీ చెప్పు. నా మరణం ఒక ముగింపు కాదు, అది ఒక కొత్త ఆలోచనకు పునాది. లీవర్ లాగారు. నా కాళ్ళ కింద ఉన్న పలక పక్కకు తప్పుకుంది. నా గొంతు బిగుసుకుపోయింది. ప్రాణం శరీరాన్ని వదిలి వెళ్తోంది. కన్నీటి సముద్రంలో ఆ జైలు గది మొత్తం మునిగిపోయింది అమ్మతో. ఒక కొడుకు ఆఖరి శ్వాసతో ఈ సమాజానికి కనువిప్పు కలిగించింది. నా కథ ముగిసింది. కానీ ఈ పాపం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది నాది. అందుకే ప్రతి ఇల్లు ఒక బడి కావాలి. ప్రతి తల్లిదండ్రి మొదటి గురువు కావాలి. తప్పును మొదట్లోనే తుంచేయని ఏ ప్రేమైనా ఆ బిడ్డ జీవితాన్ని శ్మశానంగా మార్చేస్తుంది. కాదంటారా? ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.